अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम। अम्मा बाद, औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनुत्तकुल्लाहा हक्का तुकातिहि वला तमुतुन्ना इल्ला व अंतुम मुस्लिमून। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बि ज़िदनी इल्मा అల్లాహుమ్మ ఫకీని ఫిద్దీన్ ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. టుడే దర్స్ నిన్నటి యొక్క క్లాస్ యొక్క కంటిన్యూషన్. ఈరోజు కూడా అతి పవిత్రమైన మన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పేర్లలోని మిగతా మిగిలిపోయిన పేర్ల గురించి కొంచెం కొంచెంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. వచ్చేసేయండి దర్స్లోకి. సో టుడే ఈరోజు దర్స్లో మనం తెలుసుకోబోతున్న అల్లాహ్ యొక్క గుణగణాలు ఏమిటంటే అల్ అజీజ్ మరియు అల్ జబ్బార్. ఈ రెండు పేర్ల యొక్క గుణగణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. అల్లాహ్ పవిత్ర నామం, అల్లాహ్ యొక్క పవిత్ర నామం అల్ అజీజ్. ఈ అల్ అజీజ్ అనేది అనేక సద్గుణాల సమ్మేళనం. అల్ అజీజ్ అంటే అత్యంత శక్తివంతుడు, ఘనత గలవాడు, గౌరవనీయుడు, అతి ఉన్నతుడు, ఇంకా క్షమించేవాడు. ఇలా అనేక 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 అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అనేక అర్థాలు ఉన్నాయన్నమాట. ఏంటి అల్ అజీజ్ అంటే? అత్యంత శక్తివంతుడు, ఘనత గలవాడు, గౌరవనీయుడు, అతి ఉన్నతుడు, ఇంకా క్షమించేవాడు అనే అర్థాలు కూడా ఉన్నాయి ఇందులో. ఈ లక్షణాలన్నీ అల్ అజీజ్లో నిబిడీకృతమై ఉన్నాయన్నమాట. ఆ పేరు వర్ణకు అతీతమైనదన్నమాట. ఆ పేరు వర్ణనకు అంటే మనం వర్ణించలేమన్నమాట. ఆ పేరు యొక్క గుణగణాలను మనము వర్ణించలేమన్నమాట. అంతకు మించి అంటారు కదా, ఆ రకంగా. ఇస్లాం మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంల రాక పూర్వం మక్కా అవిశ్వాసులు అనేక విగ్రహాలను ఆరాధించేవారు. మనకంతా తెలుసు కదా మనకి ప్రవక్త గారి జీవిత చరిత్ర తెలుసు మనకి. ఎంత దారుణంగా ఉండే అట్లా అప్పుడు పరిస్థితులు మనకు తెలుసు. అయితే మన ప్రవక్త గారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎన్నుకోక ముందు మక్కా అవిశ్వాసులు అనేక విగ్రహాలను ఆరాధించేవారు అనమాట. వాటిలో ఒకదాని పేరు అజ్జా. ఒకదాని పేరు ఏంటండి? అజ్జా. ఈ దేవతను కొలిచి అనేక మంది భక్తులు ఉండేవారండోయ్. తతిమ్మ 300కు పై చిలుకు, అంటే దగ్గరగా అర్థం 300కు పై చిలుకు విగ్రహాలతో పాటు అక్కడ విగ్రహాలు చేసేవారనమాట. దీనిని కూడా ప్రవక్త గారు తొలగించారనమాట సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వలస వచ్చినప్పుడు ఇబ్న అలీ బిన్ సల్లో అనేవాడు ఒక తెగకు నాయకుడుగా ఉండేవాడు అనమాట. ఇబ్న అలీ బిన్ సల్లో అనే అతను ఒక తెగకు నాయకుడుగా ఉండేవాడు. తెగకు సర్దారు కావటాన ప్రజలు అతన్ని అజ్జు అని పిలిచేవారు అనమాట. చాలా సందర్భాలు అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అజల్లా అని అమర్యాదగా పిలిచేవాడు అనమాట. చాలా సందర్భాలలో అతను ఏం చేసేవాడు? ప్రవక్త గారిని సల్లల్లాహు అలైహి వసల్లంని అజల్లా అని అమర్యాదగా పిలిచేవాడు అనమాట. అజల్లా అంటే అమర్యాదను సూచించే పదం అనమాట అది. కొంతకాలం తర్వాత అతని కుమారుడు ఇస్లాం స్వీకరించి తండ్రి అజ్జును అనేక రకాలుగా అవమానపరిచాడు అనమాట. అతని కుమారుడే అల్లా దయ వల్ల ఇస్లాం స్వీకరించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి హిదాయతును ప్రసాదించగా ఆ అజ్జు అనే అతని కుమారుడు అతన్ని, అంటే తన తండ్రిని అజ్జునే అనేక రకాలుగా అవమానపరిచాడు అనమాట. ఆ అవమాన భారంతో అజ్జు ఇంట్లో నుంచి బయటికి రావడం మానేస్తాడు అనమాట. ఆ అజ్జు అనే అతను. ఈ అజ్జు అని ఎవరు? ఇబ్న అలీ బిన్ సల్లో. అర్థమవుతుందా? ఇదంతా విగ్రహాల పూజలు చేస్తున్నప్పుడు మన ప్రవక్త గారు అదే ఖండించారు కదా, ఆ రకంగా అప్పుడు వాళ్ళకి మన ప్రవక్త గారికి మధ్యలో ఏదైతే ఉంటాయి కదా గొడవలు అలాంటి జరుగుతూ ఉంటాయి కదా, ఆ రకంగా అన్నమాట. అయితే ఈ అజ్జు అనే అతని కుమారుడు ఇస్లాంను స్వీకరించి అజ్జుని అనేక రకాల అవమానించడం వల్ల అతను ఇంట్లో నుంచి బయటికి రావడం మానేశాడు. అర్థమవుతుందా? ఈ గౌరవ మర్యాదలు అనేవి ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అల్లాహ్ అత్యంత గౌరవం ప్రసాదించాడు. అయితే అల్ అజీజ్ అనే గుణవాచకం అల్లాహ్కు మాత్రం వర్తిస్తుంది అనమాట. ఈ నామంలోనే అల్లాహ్కున్న అమిత దయ, శక్తి, క్షమాగుణం, ఘనత చేరున్నాయి. దివ్య ఖురాన్లో అల్లాహ్ను అల్ అజీజ్ అని అనేక మార్లు ప్రస్తావించడం జరిగిందనమాట. అల్లాహ్ పట్ల, ఆయన ఏకేశ్వర సిద్ధాంతం పట్ల విశ్వాసాన్ని కలిగిన వారికి గౌరవ ప్రతిపత్తులు ఇవ్వబడతాయి అన్నమాట. అల్లాహ్ను విశ్వసించని వారికి ఇస్లాం ఎటువంటి గౌరవము లేదు.
అత్యంత గౌరవనీయుడు శక్తివంతుడైన అల్లాహ్ అల్ అజీజ్, ఆయన ఒకటే ఆరాధనకు అర్హుడు. ఎవరు? అల్లాహ్ ఒకడే ఆరాధనకు అర్హుడు. ఇక్కడ అజీజ్ అంటే ఏమిటి? చాలా గుణాలు మిళితమై ఉన్నాయి. అజీజ్ అంటే అత్యంత శక్తివంతుడు, ఘనత గలవాడు, గౌరవనీయుడు, అతి ఉన్నతుడు, ఇంకా క్షమించే గుణాలు మొత్తం ఆ యొక్క అజీజ్ అన్న పేరులో విలీనమై ఉన్నాయన్నమాట. ఏదైనా ఈ గౌరవాన్ని ప్రసాదించేది ఎవరు? ఒక మనిషిని గౌరవపాలు చేయాలన్నా అగౌరవపాలు చేయాలన్నా ఎవరి చేతిలో ఉంది? కేవలం బేషక్ అల్లా చేతిలోనే ఉంది. అర్థమవుతుందా? ఇవన్నీ అల్లా చేతిలోనే ఉన్నాయి. అందుకనే ఎగ్జాంపుల్ గా ఏదో చిన్న హదీస్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. మన ప్రవక్త గారి కాలంలో అదే అజ్జు అని అతను ఒకడు ఉండేవాడు. మన ప్రవక్త గారిని చాలా అంటే అమారతగా పిలిచేవాడు. ఆఖరికి అల్లా ఏం చేశాడు? ఆ అజ్జు అనే అతని కుమారుడికి హిదాయత్ ప్రసాదించి ఇస్లాం స్వీకరించేలా చేసి అజ్జునే అంటే అనేక రకాలుగా ఇలా అయితే మన ప్రవక్త గారిని అజ్జు బాధ పెట్టాడు, ఈతను కూడా అజ్జు కుమారుడు కూడా అర్జును కూడా అలాగే అవమానపరిచాడు అనమాట. అది తట్టుకోలేక అర్జు ఇంట్లో నుంచి బయట రావడం మానేశాడు అనమాట. అంటే దీని పట్ల వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గౌరవం పాలు చేయాలన్నా అగౌరవ పాలు చేయాలన్నా కేవలము అల్ అజీజ్ కు మాత్రమే ఉంది, అల్లాహ్కు మాత్రమే ఉంది అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా? అల్హమ్దులిల్లా. ఇక్కడికైతే అల్ అజీజ్ అనే పవిత్రమైన పేరుకు ఉన్న గుణం మనం తెలుసుకున్నాము. తర్వాత కంటిన్యూషన్ మరొక పేరు ఉంది కదా, అది చూద్దాం. మరొకటి అల్ జబ్బార్. ఈ అల్ జబ్బార్ అనేది పాషాణ హృదయులు పరుల పట్ల దయ చూపులేరు, అవునా కదా? పాషాణ హృదయులు అంటే వాళ్ళ దయ జాలి ఇటువంటి వాళ్ళ మనసుకి తాకవు. అర్థమవుతుందా? పాషాణ హృదయాలు, నీ హృదయం బండబారిపోయిందిరా, నీ హృదయం నీ గుండె బండబారిపోయిందిరా, రాయిగా మారిపోయిందిరా, నువ్వు అసలు నీకు అసలు కొంచెం కూడా దయ లేదా, నీకు కొంచెం కూడా నీకు అని మాట వరకు మనం అంటూ ఉంటాం కదా. అలా పాషాణ హృదయాలు పొరల పట్ల దయచూపలేరు, అవునా కదా? ఫిరౌన్ రాజు తన ప్రజల్ని పశువుల్లా పురుగుల్లా భావించి ఎనలేని కష్టాలు గురి చేశాడు ఫిరౌను. ఏ ఒక్కడు ఆయన్ని ఎదిరించలేకపోయాడు. ఈ విధంగా చరిత్రలో కొంతమంది దుష్ట స్వభావాలు ఉన్నారు. వారు అధికారాన్ని దుర్వినియోగపరిచారు. అలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎటువైపు నుంచి ఎలాంటి సహాయం అందని తరుణంలో ప్రజలు అల్లాహ్ అని అల్ జబ్బార్ సహాయాన్ని పొందుతున్నారు. తప్పకుండా అల్లాహ్ అలాంటి సమయాల్లో అన్ని విధాలా ఆదుకుంటాడనమాట. ఎవరా దుష్టుడు? ఫిరౌను ప్రజల్ని చాలా 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 ఎనలేని కష్టాలు గురి చేస్తుంటే ఆ ప్రజలే ఓ జబ్బార్ మాకు సహాయాన్ని అందించయ్యా అని చెప్పేసి దువా చేశారనమాట. అలాంటి సమయాల్లో అల్లా సుబ్హానహు తఆలా వారిని ఆదుకున్నారనమాట. అంతులేని సముద్ర నిధిలో చిక్కుకొని మునిగిపోతున్న నౌక ఇక చావే మనకు దిక్కని తలిచిన అలాంటి దిక్కు తోసిన సమయంలోనూ అల్లాహ్ అల్ జబ్బార్ మాత్రమే మనల్ని మన నౌకను ఒడ్డుకు చేర్చి కాపాడుతున్నాడు, అవునా కాదా? అదే అల్ జబ్బార్ అంటే ప్రత్యేక లక్షణం. అల్ జబ్బార్ అంటే ప్రత్యేక లక్షణం అన్నమాట. విపత్కర పరిస్థితులు ఎదురై మృత్యువు ఆసన్నమైన వేళల్లోనూ మనకు ఆ అల్లాహ్ అల్ జబ్బార్ మాత్రమే శరణ్యం. ఆయన ఆశ్రయంలోనే మనకు శ్రేయం ఉంది. ప్రవక్త మూసా అలైహి వసల్లం మాటను పెడచెవిన పెట్టిన ఫిరౌన్ రాజు అతని సైన్యం సమూలంగా నాశనమైందనమాట. ఫిరౌన్ రాజు అతని సైన్యము ఇద్దరు కూడా సమూలంగా నాశనమైంది. జబ్బార్ అంటే మనకు వెనుదండుగా నిలిచి రక్షించేవాడని అర్థం. మన వెంటుండేవాడు, మనకు బలం అన్నమాట. ఆ బలమే జబ్బార్. ఆ జబ్బార్ మాత్రమే మనకు శత్రువులు ఎదుర్కొనే శక్తిని యుక్తిని ప్రసాదించి వారిని తుదిముట్టేలా లేదా మనకు లొంగిపోయేలా అయినా చేస్తాడనమాట అల్లాహ్ సుబ్హానహు తఆలా. అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించిన గోలియత్ను పిన్న వయస్కులైన దావూదు అలైహి వసల్లం ఎలా కడతీర్చాడు మనకు తెలియదా? తెలుసు కదా. ప్రజా కంటకులు, అహంకారులు, గర్వంధకారులైన వారిని అల్లాహ్ అలియాస్ అల్ జబ్బార్ పరిసమాప్తం చేస్తాడు. అమాయకులను సజ్జలను పీడిస్తున్న వారి ఆటలు అల్లాహ్ అలియాస్ అల్ జబ్బార్ ముందు సాగవు. విశ్వసించిన దాసులకు వారి ఆపద సమయాల్లో అల్లాహ్ తప్పకుండా ఆదుకుంటూనే ఉంటాడు. అధికార వ్యసనాలపై కూర్చున్న వారు దయ, దాక్షిణ్యం, శాంతి, ప్రేమ, దాతృత్వం, క్షమ మొదలైన సద్గుణాలను అలవరుచుకొని ప్రజల పట్ల సద్భావంతో మెలగాలి. అర్థమవుతుందా? అధికార స్థానంపై కూర్చున్నవారు
ఏదైనా కానీ ఒక అధికారం తీసుకున్న వారు ప్రజలకు దయ చూపాలి, దాక్షిణ్యం చూపాలి, శాంతి చూపాలి, ప్రేమ చూపాలి, దాతృత్వం చూపాలి, క్షమ మొదలైన సద్గుణాలు అలవర్చుకోవాలన్నమాట. అర్థమవుతుందా? సద్భావంతో వెలగాలన్నమాట. సదా అల్లాహ్ భయపడాలి. అవిశ్వాసులు, మదాంధులు, గర్భాంధకారులైన దుష్టులు అల్లాహ్ కోపాగ్నికి దహించుకుపోతారు. అల్లాహ్ ఎలాంటి దుష్టులకైనా కొంత విడుపుడు వ్యవధిని ఇస్తాడు. అప్పటికీ వారు దారికి రాకపోతే తగిన రీతితో తగిన వేళ వారిని దండిస్తాడనమాట. విశ్వసనీయులైన తన దాసుల్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్ జబ్బార్ ఇస్లాంకు శత్రువులను దుష్ట శక్తుల నుండి రక్షించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్లాహ్ను విశ్వసించిన దాసులు అంత లేని ఆపదలు చిక్కుకొని అంతమైపోయే వేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్ జబ్బారుగా తప్పకుండా వారిని కాపాడుతాడు. అల్హమ్దులిల్లా. అల్ జబ్బర్ యొక్క పేరు ఇదన్నమాట. అర్థమవుతుందా? ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకు చావే సైన్యం మనకి ఏది లేదు అన్న స్థాయిలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్ జబ్బారుగా మన ముందుకు వచ్చి మనల్ని కాపాడుతారు. అన్ని వేళలా అన్ని సమస్యల్లోనూ మనం చిక్కుకొని ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బయటకు తీసుకొస్తారు. అల్హమ్దులిల్లా. అల్ జబ్బర్ మాషా అల్లా సుమ్మా మాషా అల్లా. చాలా 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 వచ్చింది. ఈ రోజు క్లాస్ కూడా చాలా బాగుంది. అల్హమ్దులిల్లా. ఓకేనా? ఈ యొక్క పేర్లు నేను చదువుకుంటూ పోతుంటే నాలో ఉన్న విశ్వాసం, అల్లా మీద ఉన్న గౌరవం, అల్లా మీద ఉన్న ప్రేమ, భక్తి, భయం అన్ని పెరుగుతూనే ఉన్నాయి. ఇలాగే మీరు కూడా ఈ క్లాస్ ను గ్రహించి ఆ రంజాన్ యొక్క పూర్తి ఫలాన్ని పొందుతూ అలాగే అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా అల్లాహ్తో దువా చేస్తున్నాను. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేను చేస్తున్న చిన్న కృషిని స్వీకరించాలని, నేను తెలిసి తెలియక ఆశకు పోయి చేసిన నా తప్పులన్నింటినీ పాపాలను క్షమించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాపై కారుణ్యం చూపాలని నేను అల్లాహ్తో దువా చేస్తూ నేను యొక్క దర్శనం ముగిస్తున్నాను. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.